హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. మాక్ 2 రిజల్ట్ అనేది రావటం జరిగింది. అసలు ఇప్పుడు ఏం చేయాలి, ఏం క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు చాయిస్ ఫిల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు మెంటర్షిప్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీరు ఆ నెంబర్కి పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ మీ స్కోర్ కార్డ్ పంపిస్తే నేనే కాల్ చేస్తాను. మన దగ్గర మెంటర్షిప్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే, కంప్లీట్ జోసా సీసాబ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. కొంతమందికి సీట్ అనేది అలాట్ అయి ఉంటుంది, ఇంకొంతమందికి అలాట్ అవ్వకపోవచ్చు. బట్ అసలు చాయిస్ ఫిల్లింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సిస్టమ్ ఎలా, ఏ లాజిక్ని ఫాలో అవుతుంది అంటే, అందరి ఇప్పుడు ఫస్ట్ సెగ్రిగేట్ చేస్తారు. ఎయిర్ 1 నుంచి అన్ని సార్ట్ చేస్తారు మొత్తం. ఎయిర్ 1 అతని దగ్గరికి వెళ్తుంది. ఎయిర్ 1 అతను పెట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ ఏంటి, అక్కడ వేకెన్సీ ఉందా లేదా. సో అతనికి ఆప్షన్ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో అతనిది క్లోజ్. నెక్స్ట్ ఎయిర్ 2, అతను ఫస్ట్ పెట్టుకున్న ఆప్షన్ ఏంటి, అక్కడ సీట్ ఎలా, వేకెన్సీ ఉందా లేదా. వేకెన్సీ ఉంటే అతనికి సీట్ ఎలా. ఇలా అందరి ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్గా అందరి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, వేకెన్సీ ఉందా లేదా. వేకెన్సీ ఉంటే సీట్ అలాట్ చేస్తుంది, లేదంటే నెక్స్ట్ ఆప్షన్. అలా అన్ని ఆప్షన్స్ని వెరిఫై చేసుకుంటూ అందరి దగ్గరికి వాళ్ళు పెట్టుకున్న అన్ని ఆప్షన్స్కి వెరిఫై చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఇంకో విషయం ఏంటంటే, మీకు ఏదైనా రౌండ్లో సీట్ అలాట్ అయితే దాని కింద ఆప్షన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అవుతాయి. ఓన్లీ పైన ఆప్షన్స్ మాత్రమే చూస్తారు నెక్స్ట్ రౌండ్ నుంచి. సో దీన్ని బట్టి మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టుకోవాలి అనుకుంటే, టఫ్ టు ఈజీ పెట్టాలి. ఫస్ట్ ఏవైతే మీకు రావటానికి టఫ్గా ఉంటుందో, కష్టంగా ఉంటుందో అవి ముందు పెట్టాలి. ఏవైతే రావటానికి ఈజీగా ఉంటుందో అవి కింద పెట్టాలి. ఎందుకు అంటే, రేపు ఏదైనా రౌండ్లో సీట్ అలాట్ అయినప్పుడు ఈజీవన్నీ వెళ్ళిపోతాయి. పైనవి అంటే మనకి బెటర్ ఆప్షన్స్ పైన ఉంటాయి, అవి నెక్స్ట్ రౌండ్స్కి ట్రై చేస్తాం. ఓకేనా. ఇంకొకటి, చాలామంది ఏంటంటే ఏదో ర్యాండమ్గా అన్ని ఆప్షన్స్ పెట్టేస్తారు. నేను ఒకటే చెప్తున్నాను, అంటే మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా నేను ఇదే సజెస్ట్ చేశాను. ఏదైతే ఆప్షన్ మీరు వచ్చినా సరే వెళ్ళను అనుకుంటారో అది తీసేయండి దయచేసి. లేదు అంటే అది అలాట్ అయింది అనుకోండి, మీకు రౌండ్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక ఆప్షన్ పెట్టుకున్నారు, ఎన్ఐటి మిజోరం పెట్టుకున్నారు, సిఎస్సి, అది వచ్చింది, మీరు వద్దు అనుకున్నారు, ఇప్పుడు ఒక రౌండ్ వేస్ట్ అయిపోతుంది కదా. అదే మీరు ముందే అసలు వద్దు అనుకున్నది పెట్టొద్దు, వస్తే వెళ్తాను అన్నవి మాత్రమే పెట్టండి. అవి కూడా టఫ్ టు ఈజీ పెట్టండి. ఏవైతే రావో అవి ముందు పెట్టుకోండి, ఏవైతే వస్తాయో అవి కింద పెట్టండి. ఇప్పుడు మీరు వెళ్ళను అనుకున్నది వచ్చింది అనుకోండి, మీరు పెట్టారు వచ్చింది, అప్పుడు రౌండ్ వేస్ట్ అయింది కదా. దాని బదులు అదే మీరు అది పెట్టకపోతే ఇంకో ఆప్షన్ అలాట్ అయింది కదా, అప్పుడు మీకు రౌండ్ సేవ్ అవుతుందో. సో దయచేసి పెట్టొద్దు. ఇంకా ఈ ఇయర్ ట్రెండ్ ఎలా ఉంది అంటే, కొంచెం ఈసీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ ఇయర్. సో బట్ ఇయరే మీరు దాన్ని బట్టి ట్రెండ్ అలా ఉందని ఇయర్ మార్చుకోవద్దు. ఇప్పుడు ఇయర్ వరకు సిఎస్సికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఆ తర్వాత ఈసీకి ఇవ్వండి. సో ట్రెండ్ అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏమేమి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు పెట్టుకున్న ఆప్షన్స్ టఫ్ టు ఈజీ ఉన్నదా లేదా, ఫస్ట్ ఆర్డర్ పైన రానివి పెట్టుకొని కింద వచ్చేవి పెట్టారా లేదా, ఇది చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, నేను అలా రానివి కూడా ఎందుకు పెట్టమంటున్నాను అంటే, దాని మీనింగ్ ఏమవుతుంది అంటే, ఒకవేళ కనుక అక్కడ వేకెన్సీ ఉంటే తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అసలు మీరు ఆప్షనే పెట్టలేదు అనుకోండి, అక్కడ వేకెన్సీ ఉన్నా సరే నాకు వద్దు అని దాని మీనింగ్ అవుతుంది. సో చాలా వేరియేషన్ ఉంటుంది. అందుకని చెప్పేసి మీకు వస్తుందా రాదా అనేది అనవసరం. ఇంకొంతమంది ఏంటంటే జస్ట్ ఒక 2 ఆప్షన్లు పెట్టుకుంటారు. అక్కడ లాస్ట్ ఇయర్ వచ్చేసింది, సో ఈ ఇయర్ నేను పెట్టేసుకుంటాను, నాకు అయిపోతుంది అని ఫిక్స్ అయిపోతారు బ్లైండ్గా ఒక 2 ఆప్షన్ అని. అలా ఎప్పుడూ కూడా బ్లైండ్గా ఫిక్స్ అయిపోవద్దు. ఎందుకు అంటే, ఈ ఇయర్ సీట్ అలొకేషన్ అనేది ఈ ఇయర్ స్టూడెంట్స్ పెట్టుకున్న ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతుంది, అంతేగాని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మీద డిపెండ్ అవ్వదు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అలా వచ్చింది అంటే దాని మీనింగ్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చాయిస్ ఫీలింగ్స్ అలా ఉన్నాయని. అంతేగాని లాస్ట్ ఇయర్ వచ్చింది డెఫినెట్లీ ఇయర్ వస్తుందని ఎక్కడా ఉండదు. ఇయర్ స్టూడెంట్స్ పెట్టుకున్న ఆ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యి మీకు సీట్ అలొకేట్ అవుతుంది. ఇందాకే చెప్పాను కదా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది 1 by 1. అప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్ వెరిఫై చేసి అక్కడ సీట్ వేకెన్సీ ఉంటే ఇస్తుంది అని. సో అది ఎవ్రీ ఇయర్
ఆ ఇయర్ పెట్టుకున్న ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఒక సీట్ ఉంది ఎన్ఐటి సూరత్కల్లో, సివిల్ ఉంది. దానికి ఇయర్ బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది అనుకోండి, ఎక్కువ మంది దాన్ని ముందు పెట్టుకున్నారు, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ కట్ ఆఫ్ రైజ్ అయిపోద్ది. ఎక్కువ మంది వచ్చారు కాబట్టి సీట్ రావడం టఫ్ అవుతుంది. సో అలా ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్ స్టూడెంట్స్ పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ మీద, ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది. సో మీరు బ్లైండ్గా రెండో పెట్టేసుకొని నాకు అవి వచ్చేస్తాయి, లాస్ట్ ఇయర్ వచ్చింది సో ఈ ఇయర్ కూడా వచ్చేస్తాయి నేను వెళ్ళిపోతా అనుకుంటే తప్పు. అందుకని చెప్పేసి ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే అన్నీ పెట్టండి ఫస్ట్ నుంచి, ఎన్ఐటి ట్రిచి సిఎస్సి నుంచి కింద అన్నీ పెట్టండి. ఏవైతే మీరు వచ్చినా సరే పోను అనుకుంటారో అవి స్కిప్ చేయండి అంతే. అంతేగాని రిమైనింగ్ అంతా కూడా టఫ్ టు ఈజీ ఆర్డర్ ఫాలో అవుతూ పెట్టండి. అన్నీ కూడా పెట్టాలి. ఎందుకు అంటే బ్లైండ్గా రెండు ఫిక్స్ అయ్యి ఉంటే అది రాకపోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, రాకపోవచ్చు. సో అట్లీస్ట్ ఒక 5 ఆప్షన్లన్నా వచ్చేయి పెట్టుకుంటే ఏదో ఒకటి ఛాన్స్ ఉంటుంది. బ్లైండ్గా 2, 3 అయితే పెట్టి తర్వాత సీట్ రాలేదని బాధపడద్దు. నెక్స్ట్ ఇప్పుడు మనకి రేపు సాయంత్రం 5 వరకు టైం ఉంది. మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే చేసేసుకోండి. ఇంకా తర్వాత ఆటోమేటిక్గా చాయిసెస్ లాక్ అయిపోతాయి. మీరు మీ అంతటగా లాక్ చేయొద్దు. ఇంకా టైం ఉంది, 1 డే మనకి. ఈ 1 డే ఆలోచించుకుని ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోండి. మీ అంతటా మీరైతే లాక్ చేయొద్దు. సో ఫైనల్ క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్డర్ టఫ్ టు ఈజీ ఉందా లేదా. నెక్స్ట్ మీరు వస్తే వెళ్ళను అనుకునే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ మీకు వచ్చే ఆప్షన్స్ ఒక 5 అన్నా పెట్టారా లేదా పక్కాగా, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 3 చూసుకుంటే చాలు. మీరు ఇంకా చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఎవరైనా సరే ఈ 3 కనుక లేవు అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్. మనకి ఇంకా 1 డే టైం ఉంది. సో ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.